అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలని తెలంగాణ సర్కార్ గట్టి నిర్ణయమే తీసుకుంది అనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత విధానాలు పక్కన పెట్టి సరికొత్త విధానం తెస్తున్నట్లుగా అర్థమవుతుంది. తాజాగా జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన రాష్ట్ర నూతన విద్యా విధానంపై సమగ్రంగా చర్చ చేశారు. అయితే విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయడం, పేదరిక నిర్మూలనకు దోహదం చేయడం, భవిష్యత్తు తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చెప్పడంతో అసలు ఎలాంటి విద్యా విధానం అమలు చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేయక తప్పెట్టలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం పేదరిక నిర్మూలనలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. అందుకే సమూల మార్పులపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు తెలంగాణ విద్యా అభివృద్ధికి కీలక పాత్ర పోషించాయి. కానీ గ్లోబలైజేషన్, ఓపెన్ మార్కెట్ కారణంగా రాష్ట్ర విద్యా విధానం అంతర్జాతీయ స్థాయికి సరితూగలేకపోతుంది. ప్రతి సంవత్సరం తెలంగాణలో దాదాపు 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నప్పటికీ వారిలో కేవలం 15% మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయనేదే వాస్తవం. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, ఈ లోపాన్ని అధిగమించడానికి కొత్త విధానంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు 21,000 కోట్ల రూపాయలు కేటాయించిన అందులో 98% జీతాలకే సరిపోతుంటే ఇక మార్పులకు ఏమాత్రం ఖర్చు పెట్టగలం? ఇదే ఇప్పుడు ఉన్న సమస్య. ఇక పేదరిక నిర్మూలన జరగాలంటే విద్యే ప్రధాన మార్గమని, విద్యారంగంలో పెట్టుబడులను సరైన విధంగా వినియోగించడం అత్యవసరమని ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం 11,000 ప్రైవేట్ స్కూళ్లలో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా 27,000 ప్రభుత్వ పాఠశాలలో కేవలం 18 లక్షల మంది విద్యార్థులే చదువుతున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వ విద్యారంగం బలహీనత స్పష్టంగా చూపుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో బోధన నాణ్యత పెంచి పిల్లలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. విద్య కోసం రాష్ట్రాలు తీసుకునే రుణాలను FRBM పరిమితులను మించి మినహాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు సీఎం వెల్లడించారు. దీనివల్ల విద్యారంగంలో పెట్టుబడులు పెంచి మరిన్ని సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పూర్తిగా కొత్త విధానం తీసుకురావాలని సీఎం సంకల్పించారు. ఈ విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం. ఇక ఇందుకోసం రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వడం, దేశ విద్యా విధానాన్ని ప్రభావితం చేసేలా తెలంగాణ కొత్త విద్యా విధానాన్ని రూపొందించడం లక్ష్యమని చెబుతున్న సర్కార్ ఆ దిశగా అడుగు వేయబోతుంది. పిల్లల భవిష్యత్తు కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం సమూల మార్పులకు సిద్ధమైంది. విద్యా విధానం కేవలం చదువుతోనే కాకుండా ఉపాధి, పేదరిక నిర్మూలన, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం కలిగించేలా ప్లాన్ చేస్తున్నారు. రాబోయే నెలల్లో విద్యారంగంలో పలు కీలక సంస్కరణలు చోటు చేసుకున్నట్లు సంకేతాలు వస్తుంది. తెలంగాణ సర్కార్ మరి ఏ మేరకు ఫలితాలు ఉంటాయి అనేది కాలమే చెబుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.